ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు ప్రభా. మరొకసారి వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభా. వాక్యం ఒక గ్రహింపు మాకు దయచేయి, మమ్మల్ని అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి 27 వరకు చూస్తే అండి, అక్కడ పేతురు అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ మత నాయకులు పేతురుతో క్వశ్చన్ వేస్తారు. ఏం పేతురు, మీ బోధకుడు పన్ను కట్టడా అని అడుగుతారు. అప్పుడు పేతురు కడతాడండి అని ఏం సందేహం లేకుండా వెంటనే ఏ అనాలోచనగా అలా అనేస్తాడు. యాక్చువల్లీ చూస్తే అండి, సంఖ్యాకాండం 3:46లో చూస్తే 5 తులముల వెండి అక్కడ చెల్లించాలి. ఎందుకంటే విమోచింపబడడానికి అక్కడ 5 తులముల వెండి చెల్లించాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యం బట్టి ఇంకా అనేకమని యాడ్ చేసేసి అనేక ఆచారాలతో టెంపుల్ ట్యాక్స్గా వాళ్ళు కట్టాలి, పన్ను కట్టాలి అని అంటున్నారు. అక్కడ ఇయర్లీ వన్స్ అంటే బలవంతం కాదు, కానీ యూత్ అంతా కడతారు అనమాట. అక్కడ మొత్తం అయితే రోమీల పక్షమున పన్నులు వసూలు చేసేవాడు మారాడు. కానీ వీళ్ళు మాత్రము మతాధికారులు ఆ పన్ను వసూలు చేస్తున్నారు. అలా చేస్తూ మీ బోధకుడు కట్టడా అంటే కడతాడు అని అనేసాడు. కొన్నిసార్లు అనేకులు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే మనం ఇన్సల్ట్ చేయాలని, అవమానపరచాలని, ఇబ్బందులు పడేయాలని, ఫూల్ చేయాలని అంటుంటారు. అటువంటి టైంలో మౌనం ఉంటే బెస్ట్. ఇక్కడ పేతురు అనాల్సింది, నన్ను ఎందుకు అడుగుతున్నారు, బోధకుని అడగండి అనాల్సింది, లేదా రెండవది మౌనంగా ఉండి వెళ్ళిపోవాల్సింది. సో మనల్ని ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనము మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆ క్వశ్చన్ జెన్యునా కాదా మనం గుర్తించాలి. లూకాసు వార్త 23:9లో చూస్తే యేసు ప్రభువుని హేరోదు క్వశ్చన్ అడుగుతాడు. చాలా ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభువు మౌనంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ హేరోదు అపహాస్యంగా అవమానపరచాలని ఏదో ఫన్ కోసం అడుగుతుంటాడు. ప్రభువు గుర్తించి మౌనంగా ఉంటాడు. సో అటువంటి టైంలో సమాధానంగా ఉంటూ మౌనం ఉంటే బెటర్. కానీ మొదటి పేతురు 3:10 చూస్తే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నేర్చుకోవాలని ఉద్దేశంతో అడిగినప్పుడు వాళ్ళ సాత్వికంతో మనం వారికి జవాబు చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. సో చాలా ఎవరైనా ప్రశ్న విన్నప్పుడు చాలా గ్రహింపు కలిగి మనం జీవించాలి. అయితే పేతురు ఇంకా అలా బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అడగకముందే యేసు ప్రభు గ్రహించి భూరాజులు ఎవరి యొద్ద పన్నులు వసూలు చేస్తారు, పిల్లల యొద్దనా అన్యుల యొద్దనా అన్నప్పుడు పేతురు అంటాడు, అన్యుల యొద్దటనే అని పేతురు అంటాడు. నిజమే కదా, యేసు ప్రభు వారు దేవుని కుమారుడై ఉన్నాడు. అక్కడ మతాధికారులు యూదులు ఏంటంటే మందిరాన్ని దేవుని ఇల్లుగా వాళ్ళు విశ్వసించేవారు. అయితే యేసు ప్రభు పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, దైవ కుమారుడు కదా, కట్టకర్లేదు. సో భూరాజులు వాళ్ళే కడితే వారికి వారే కట్టినట్టు ఉంటుంది కదా. సో ప్రభువు కట్టకర్లేదు. అయితే సరే, ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా నువ్వు వెళ్ళి గ్యాలం వేయి, చాప పడుతుంది, దాంట్లో షెక్కెలు పడుతుంది, నీకు నా కట్టే అని అంటాడు. సో గమనించాలి, ప్రభువారు ఇతరులకు అభ్యంతరంగా ఉండకుండా అంటాడు. ప్రభు ట్యాక్స్ కడతారు. ఒకరు కట్టకపోతే ఏంటంటే సువార్త ద్వారాలు మూయబడతాయి. సువార్త ద్వారాలు మూయబడితే ఇంకా ప్రభు సువార్త ప్రకటించలేరు. అదొకటి. అంటే సువార్త ద్వారాలు మనము క్లోజ్ అవ్వకుండా మనం చూసుకుంటూ ముందు కొనసాగిపోవాలి అని అక్కడ ప్రభువు నేర్పించాడు. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 చూస్తే వీళ్ళు నియమించిన ఆచారాలు, పద్ధతులు, ఇవన్నిటి బట్టి మనం రక్షణ రాదండి, రక్షణ పడలేము. సున్నతి బట్టి ఇంకా వేరే వేరే ఆచారాలు బట్టి మనకి రాదండి, మనం రక్షణ పొందలేము. వీటి బట్టి, సున్నతి బట్టి, ఈ ఆచారాలు బట్టి రక్షణ కార్యం జరిగితే ప్రభువు సిలువలో ప్రాణం పెట్టడం అవసరం లేదు కదండి. సో అవి కాదు. ఎలా రక్షణ అంటే క్రీస్తునందు ఆయన మరణమునందు నువ్వు విశ్వాసం చూపితే రక్షింపబడతావు, రక్షణ పొందుతావు. మొదటి పేతురు 2వ అధ్యాయము అక్కడ 7 వచనం గమనిస్తే ఆయన యందు విశ్వాసం ఉంచితే వారు ధనులు.
వర్ధనిల్లండి. విశ్వసించకపోతే అదే తలకు మూలరాయి అవుతుందని అంటాడు, హానికరంగా. సో ప్రభువారు వచ్చింది నిన్ను రక్షించడానికి గుర్తించాలి, తీర్పు తీర్చడం కోసం కాదు. 1 కొరింథీ 10:29 గమనిస్తే అండి, మీరు ఎవరైనా అన్యులు మిమ్మల్ని ఏదైనా విందుకు పిలిస్తే మీరు అభ్యంతరం లేకుండా విశ్వాసం తినేయండి. కానీ దాన్ని బట్టి ఏదైనా అభ్యంతరాలు వేరే వారికి, వేరే మనస్సాక్షికి ఇబ్బందికరంగా ఉంటే తినదంటాడు. వారు పిలిచినప్పుడు నో అన్నామనుకోండి, స్వార్థ ద్వారాలు మూయబడతాయి. వాడు గుర్తించాలి, యేసు ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టాలని గుర్తించాలి. నువ్వు వెళ్ళకుండా ముందే హైట్ చేసావు అనుకో, స్వార్థ ద్వారాలు మూసేసుకుంటావు, వాళ్ళు నీ మాటలు వినరు. నువ్వు వెళ్ళు, కానీ తింటున్నప్పుడు వేరే వాళ్ళ మనస్సాక్షికి ఇబ్బందికరంగా, వాళ్ళ ఆత్మీయ జీవితము హానికరంగా ఉంటే తినదంటాడు. కానీ మోస్ట్గా ఏంటంటే, గుర్తించాల్సింది ఏంటంటే స్వార్థ ద్వారాలు మూయబడకుండా మనం చూసుకోవాలంటాడు కదా. యేసు ప్రభువు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అవిశ్వాసుల కొరకు కూడా ప్రాణం పెట్టాడని గుర్తించాలి. సో వారికి కూడా మనం స్వార్థ చెప్ప బద్దులమై ఉన్నాం. కానీ ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం చూస్తే తీర్పు తీర్చడానికి ఆయన రాలేదండి. సో మనము నువ్వలా మీరు అది చేస్తారు రాను అని అలా ఉండకూడదు. తీర్పు తీర్చడం కోసం ఆయన రాలేదు, మనం కూడా తీర్పు తీర్చకూడదు, స్వార్థ ప్రకటించడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువారు ఏందండి, ఆయన పని కట్టాడు కదండి, ఆయన పని కట్టాడు, స్వార్థ ద్వారాలు తెరుచుకొని అలా వెళ్ళిపోయాడు. పేతురు కూడా, పౌలు కూడా అండి అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. ఎక్కడ స్వార్థ ద్వారాలు మూసుకోలేదు. సో నువ్వు కూడా నీ శక్తి కొలది అనేకులు స్వార్థ చెప్తూ ముందు కొనసాగిపోవాలి, అనేక ఆత్మలు సంపాదించాలి. ప్రభువారు దేవాలయంలో ప్రకటించారు, పన్ను కట్టారు కనుక ఒక రాయల్టీ, అది ఒక హోదా, పన్ను కడుతూ ఇంకేంటంటే ప్రకటించారు, అనేకుల్ని వెలుగుంపులు తీసుకొచ్చారు. అటు నువ్వు జీవించు, ఆయన రాజ్యం నిన్ను బట్టి విస్తరించబడాలి. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించిన ప్రభు చెప్పారు, ఆజ్ఞ పాటించు, దేవుడు గొప్పగా దీవిస్తాడటి. మా కృప దేవుని దయచేయండి కాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా, మీతో మన వాక్యాన్ని ఫలింపజేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువుని కొందనాలు. నువ్వైతే ఎక్కడ స్వార్థ ద్వారాలు మూయబడకుండా అయ్యా అనేకులు స్వార్థ ప్రకటించావు నాయన. మేము కూడా తండ్రి అయ్యా అవిశ్వాసులకు, అనేకులకు, నేను ఎరగని బిడ్డలకు స్వార్థ ప్రకటించే కృపను మాకు దయచేయి. మేమే ప్రభువా మా జ్ఞానం బట్టి అయ్యా మేమే డోర్స్ క్లోజ్ చేసుకోకుండా ఆ స్వార్థ ద్వారాలు తెరుచుకుంటూ అలా వెళ్తూ అనేకులు స్వార్థ ప్రకటిస్తూ నీ వద్దకు అనేకులు తీసుకొచ్చే కృప మా అందరికీ దయచేయి. వాక్యాన్ని ఫలింపజేయి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.